మహిళలు ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు. ఆయన గాంధీ ఆశ్రమ పాఠశాలలో మహిళా దినోత్సవం కార్యక్రమంలో సతీ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలకు అన్నింటిలో రిజర్వేషన్ కల్పిస్తున్నారని, ఆర్థికంగా పరిపుష్టి చేసేందుకు సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తున్నారని, అన్ని రంగాల్లో మహిళలదే ప్రథమ స్థానంగా ఆయన తీసుకురానున్నారని, ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని, మహిళా దినోత్సవంలో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన సతీమణి ప్రమీల తదితరులు హాజరయ్యారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఉదయగిరి ఆడపడుచులకి, చిన్నారులకి అందరికీ మా కుటుంబం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు విజయ కృష్ణారెడ్డి గారికి, అలాగే జనసేన మండల కన్వీనర్ బండారు లక్ష్మీనారాయణ గారికి, వారు కింద ఉంటే సరే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. అలాగే బీజేపీ కన్వీనర్ ప్రభాకర్ గారికి, సర్పంచులందరికీ, ఎంపీడీఓ ఎంఆర్ఓ ఎంబీఓ గారికి, అలాగే స్కూల్ చిన్నారులకి, ఉపాధ్యాయులకి, ప్రిన్సిపల్ గారికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటా ఉన్నాను. చదువుకున్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటే, మీరు 20 సంవత్సరాల క్రితం కానీ చూస్తే మీరంతా చిన్నపిల్లలు, ఇప్పుడు పెద్దవాళ్ళకే ఐడియా ఉంటుంది. 20 సంవత్సరాల క్రితం మహిళల పార్టిసిపేషను ఇంటి బయట తక్కువ ఉండేది. నేను చదువుకునేటప్పుడు కానీ అంతకుముందు ఒక 10-30 ఏళ్ల క్రితం మనం చూసుకుంటే చాలా తక్కువ ఉండేది. ఈ రోజున 20 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించారు. మహిళలు బయటికి రావడం, చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం. మీరు ఏ వర్క్ ప్లేస్కి వెళ్ళినా, మన భారతదేశం అనే కాదు ఇతర దేశాల్లో కూడా ఏ వర్క్ ప్లేస్కి వెళ్ళినా, ఏ ఎన్జిఓ ఆర్గనైజేషన్కి వెళ్ళినా, రాజకీయాలు అవ్వచ్చు, మహిళల పార్టిసిపేషన్ పెరిగింది. కొన్ని చోట్ల వర్క్ ప్లేసుల్లో అయితే మోర్ దెన్ 50% మహిళలే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. చాలా గర్వించాలి మనం. అంటే ఎంత ముందుకు వెళ్తా ఉన్నారనేది, ఎంత కష్టపడి చదువుకుంటున్నారు, ఎంత ముందుకు వెళ్తున్నారని చూస్తే, మీరు పెద్ద పెద్ద కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు అవ్వచ్చు, మేము పనిచేసిన చోట అవ్వచ్చు, మీరు అబ్జర్వ్ చేస్తే ఐపీఎస్ ఐఏఎస్ రంగంలో కానీ, గవర్నమెంట్ శాఖల్లో కానీ అన్నింటిలో కూడా మహిళల పార్టిసిపేషన్ దాదాపుగా 50, ఒక్కోసారి మోర్ దెన్ 50 కూడా కనపడని పరిస్థితుంది. దానికి అందరికీ మనం గర్వించాలి. రాబోయే రోజుల్లో ఇంకా కూడా మహిళలు అభివృద్ధి చెందుతారు. వారు ఇంట్లో నుంచి బయటకు వచ్చి సమాజంలో వాళ్ళ పాత్రలను వాళ్ళు పోషిస్తూ ముందుకు పోతూ ఉంటే మనం ఎంతో అభివృద్ధి సాధించవచ్చు. అలాగే ఈ రోజున ఇక్కడికి మహిళా దినోత్సవం సందర్భంగా నేనే చెప్పడం జరిగింది. పిల్లలతో ఉన్నాము, చిన్నారులతో ఉన్నాము. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు బయట నెల్లూరులో పెద్ద చేస్తూ ఉన్నారు అని చెప్పి నేనే చెప్పడం జరిగింది. నేను అదృష్టంగా భావిస్తాను. మహిళా దినోత్సవం రోజు పిల్లలందరితో స్కూల్లో గడపడం, అలాగే ఈ స్కూల్కి కావాల్సిన ఫెసిలిటీస్ అవ్వచ్చు. ఇంతకుముందు కూడా నా దృష్టికి చాలా సమస్యలు తీసుకొచ్చున్నారు. రోడ్ వేయించారు. తర్వాత ఇంకేమైనా కూడా చిన్న చిన్న కార్యక్రమాలను కూడా మన సమస్యలన్నీ సాల్వ్ చేసుకుని ముందే కూడా జరుగుతూ ఉంది. ఇంకా కూడా 4-5 కేజీ స్కూల్స్ కూడా మనకు ఫండింగ్ వచ్చింది. బిల్డింగ్స్ డెవలప్ చేసుకునే దానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకునే దానికి. అలాగే ఈ రోజున మన గవర్నమెంట్లో పార్ట్గా చూస్తే మన హోమ్ మినిస్టర్ అనిత గారి సారథ్యంలో కూడా చూశారు. మీరు మహిళలు ఎంత ముందుకు పోతున్నారు అనేది, ఎంతోమంది మినిస్టర్స్ కానీ, అలాగే మన లోకేష్ బాబు గారితో కూడా 2-3 సార్లు కలవడం జరిగింది. స్కూల్స్ గురించి ఈ 117 జీవో ఆల్టర్నేటివ్ టు 117 జీవోకి ఏమేమి చేయాలా అని చెప్పి ఒక పెద్ద ప్లాన్, యాక్షన్ ప్లాన్ రెడీ అవుతా ఉంది. దయచేసి నేను ఎంబీఓ కానీ
మన స్కూల్ విద్యార్థులకు కానీ మన ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే స్కూల్స్ కొంత అటు ఇటుగా షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉంది, కానీ అవన్నీ ఫైనల్ అవ్వలేదు. దయచేసి ఎక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు.